నమస్తే నాగేశ్వర్ గారు. చాలా కాలం తర్వాత అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు సార్. నిన్న తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సుదీర్ఘంగా జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ సర్కార్పై రేవంత్ పేరు ప్రస్తావించకుండానే అనేక విమర్శలు చేశారు. సర్వభ్రష్ట కాంగ్రెస్ అంటూ నిలదీసిన పరిస్థితి. వస్తున్నా తోలు తీస్తా, ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అంటూ చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు సార్. ఏంటి సార్ తెలంగాణ రాజకీయాలపై ఈ కేసీఆర్ ఈ 2 years తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యి ఇంత అగ్రెసివ్గా ఉన్నారు కదా, దీని ప్రభావం ఏంటి, ఇంపాక్ట్ అంతా, ఈ సమయంలోనే కేసీఆర్ రావడానికి గల కారణాలు ఏంటి? ఏదో సమయంలో రావాలి కదా, ఈ సమయంలో వచ్చారు. 2 ఏళ్ళు యాక్టివ్గా లేరని మీకు ఎవరు చెప్పారు? కేసీఆర్ మీరు స్టార్టింగ్ ఉపోద్ఘాతంలో మీ క్వశ్చన్లో 2 ఏళ్ళు యాక్టివ్గా లేకుండా అని వాడారు. యాక్టివ్గా లేరని మీకు ఎవరు చెప్పారు? ఎందుకంటే మీకు కంప్లీట్గా బీఆర్ఎస్ రాజకీయాలు నడిపిస్తున్నది కేసీఆర్ కదా. ఇది ఒక రాంగ్ పర్సెప్షన్ మనము సమాజంలో క్రియేట్ చేయకూడదు. కేసీఆర్ బహిరంగంగా ఫీల్డ్ మీద కూడా కొన్నిసార్లు వచ్చారు. మీకు కృష్ణా జలాల ఇష్యూ వచ్చినప్పుడు వచ్చారు, చాలాసార్లు వచ్చారు. అంటే ఆ స్థాయిలో అంటే అసెంబ్లీకి కూడా వచ్చారు. సో యాక్టివ్గా లేరు అనేది నిజం కాదు. బిహైండ్ ద సీన్ కూడా కేసీఆర్ గైడెన్స్తోనే కదా బీఆర్ఎస్ నడిచేది. సో కేసీఆర్ యాక్టివ్గా లేడు అనేది పూర్తిగా అబద్ధం. కేసీఆర్ బహిరంగంగా బస్తీ మీద సవాలంటూ ఇప్పుడు వచ్చారు, అది తేడా. యాక్టివ్గా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఫీల్డ్ మీద మరింత క్రియాశీలకంగా నాయకత్వం వహించి, ఇప్పటిదాకా కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ వ్యతిరేక క్యాంపెయిన్ కానీ పోరాటానికి కానీ నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఇప్పుడు కేసీఆరే ప్రత్యక్షంగా ఆ పని చేయబోతున్నాడు. ఇప్పటిదాకా ఆయన గైడెన్స్లో వీళ్ళు జరిపితే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు అని. సో దానికి కారణం ఏంటి అంటే 2 years అయిపోయింది. వెంటనే కనుక దిగితే కేసీఆర్ ఓడిపోయాడు కనుక వస్తున్నాడు, కేసీఆర్ సహించలేకపోతున్నాడు, కేసీఆర్ అధికార వ్యామోహం ఎక్కువగా ఉంది. చూడండి దురద చూడండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు కాలే, 6 నెలలు కాలే, అప్పుడే శాపనార్థాలు పెడుతున్నాడు, అప్పుడే తిడుతున్నాడు అని ఎక్కడ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ అవుతుందో అనే ఉద్దేశంతో కేసీఆర్ 2 ఏళ్ళు, నేను నిన్న కూడా చెప్పాను, నేను 2 ఏళ్ళు ఆగాను, ఇక ఆగదలుచుకోలేదు అని. ఎందుకంటే ఇది మిడ్వే అప్పుడు హాఫ్ ఆఫ్ ది టర్మ్ అయిపోతుంది దగ్గర పడే. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ అనేది ఎన్నికల వైపు పరుగులు తీస్తాం. సో టువర్డ్స్ ఎలక్షన్స్ ఉండే పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇటీవల జరిగిన మీకు జూబ్లీహిల్స్ ఎలక్షను, పంచాయతీ ఎన్నికలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది కనుక ప్రధాన ప్రతిపక్షంగా తాము క్రియాశీలకంగా ఉంటే ఆ స్పేస్ తనకు నిలబడిపోతుంది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే రేపు ఆ స్పేస్లోకి ఇప్పటివరకు బీజేపీ రాలేదు, అవకాశం ఉండి కూడా బీజేపీ రాలేకపోయింది. ఆ ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇప్పుడు ఇటీవల మోడీ కూడా పార్టీ ఎంపీలను పిలిచి మందలించాడు. అలాగే బిఎల్ సంతోష్ వచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టి మందలించాడు. సో బీజేపీ ట్రైంగ్ టు రివైవ్, అంటే ఆ అవకాశాన్ని కోల్పోయామే. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అపూర్వ అవకాశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్కు మనం అపోజిషన్ స్పేస్లో వదిలేసామే అనేది బీజేపీలో మొదలైంది. సో బీజేపీ మరింత చురుగ్గా అపోజిషన్ స్పేస్లోకి దూసుకురాకముందే ఆ అపోజిషన్ స్పేస్లో కేసీఆర్ కనుక ముందుండి ప్రవేశిస్తే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే మీకు కనీసం 1-2 బై ఎలక్షన్లైనా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లీస్ట్ ఖైరతాబాద్ బై ఎలక్షన్ అయితే గ్యారంటీగా వస్తుంది. తర్వాత మీకు వస్తే స్టేషన్ బై ఎలక్షన్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఈ బై ఎలక్షన్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ కాంగ్రెస్ టర్మ్లో రాబోతున్నాయి, అంటే రేపు టువర్డ్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇవి. సో అందువల్ల ఈ బై ఎలక్షన్స్ కూడా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్కి అర్థమైంది అంటే ఓడిపోవచ్చు, కానీ చివరి నిమిషంలో పరిస్థితులు తారుమారు కావచ్చు, కానీ రాజకీయ పరిస్థితులను కనుక పరిశీలిస్తే ఫీల్డ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి కనిపించింది. అఫ్ కోర్స్ అది అన్మేనేజబుల్గా లేకపోవడం వల్ల పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ దాన్ని మేనేజ్ చేసుకోగలిగి 25,000 మెజారిటీతో బయటపడింది.
అంటే ఉప ఎన్నిక కావడము, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉపయోగం తప్ప వేరే వాళ్ళు గెలిస్తే ఏం లాభం అని, ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల కాంగ్రెస్ గెలవచ్చు. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన రోజు కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కానీ బట్ ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ హెచ్చరిక కాంగ్రెస్కు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫీల్డ్ మీదకి వెళ్ళి స్టడీ చేస్తే క్లియర్గా అర్థమైంది, పబ్లిక్ డిస్కంటెంట్ క్లియర్గా ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో బీఆర్ఎస్కు ఆ బలం ఇప్పటికీ కూడా ఉంది. మీకు రాష్ట్రంలో కూడా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు చూస్తే ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో బలమైన ప్లేయర్గా నిలబడ్డది. అధికార పార్టీని ఓడించలేకపోవచ్చు. సో అందువల్ల ఈ పరిస్థితులు, ఈ డిస్కంటెంట్ గనక ఇలాగే వదిలేస్తే అది కాంగ్రెస్ పార్టీ సులభంగా మేనేజ్ చేసుకోగలుగుతుంది అనేది క్లియర్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రుజువు చేసింది. అంటే అసంతృప్తి ఉండడం వేరు, ఆ అసంతృప్తి రాజకీయ వ్యక్తీకరణ జరగడం వేరు. డిస్కంటెంట్ ఉండడం వేరు, ఆ డిస్కంటెంట్కి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావాలి. వచ్చినప్పుడే రాజకీయ మార్పులు అవుతుంది, దానికి ఒక స్ట్రైకింగ్ పవర్ వస్తుంది. పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఆ డిస్కంటెంట్ ఒక స్థాయి దాటి ఉండాలి. ఆ అసంతృప్తిని రాజకీయంగా మలుచుకోగలిగే పార్టీ ఉండాలి, నాయకత్వం ఉండాలి. దాన్నే పొలిటికల్లీ గల్వనైజింగ్ డిస్కంటెంట్ అంటారు. ఆ పొలిటికల్లీ గనక డిస్కంటెంట్ గల్వనైజ్ కాకపోతే, బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోతే ఆ అసంతృప్తి కాస్త డిసిపేట్ అవుతుంది. మీకు దానికి ఉదాహరణే భారతదేశ ఎన్నికలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అనేక అంశాల్లో అసంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఎకానమీ పైన మీరు మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే చూడండి, రకరకాల సర్వేలు చూడండి, సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ స్టడీస్, నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చూడండి, అన్నిట్లో కూడా కనబడుతుంది క్లియర్ అసంతృప్తి మోడీ ప్రభుత్వం పైన. అనేకసార్లు ఈ 11 ఏళ్లలో అనేకసార్లు మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. అది రాజకీయ వ్యక్తీకరణ మాత్రం కొన్నిసార్లు మాత్రమే ఏర్పడింది. దానికి ఉదాహరణ 2024 ఎలక్షన్స్. 2024 ఎలక్షన్లో 63 సీట్స్ బీజేపీ తగ్గింది. దానికి ఉదాహరణది. డిస్కంటెంట్ ప్రతిసారి ఉంది, కానీ అది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారే అయింది. మళ్ళీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాలే. ఎందుకు కాలేదు అంటే మళ్ళీ రీజన్ అదే, అసంతృప్తి ఉండడం వేరు, ఆ అసంతృప్తికి ఒక రాజకీయ రూపాన్ని ఇచ్చేటువంటి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ఆ రాజకీయ కార్యాచరణ ఉండాలి. ఇప్పుడు మోడీకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అసంతృప్తి ఉంటుంది, కానీ ఆ అసంతృప్తిని రాజకీయంగా ఛానలైజ్ చేయగలిగే స్థాయిలో దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇండియా కూటమి లేదు. దానికి వారు ఎంచుకునే ఇష్యూస్ కూడా అందుకు ఉపయోగపడతలేదు. ఓట్ చోరీ లాంటి ఇష్యూస్ తప్ప గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఫీల్ అవుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేదు. దానికి తోడు ఆ డిస్కంటెంట్ను మేనేజ్ చేయగలిగే భావోద్వేగపరమైన అంశాలను ఎప్పటికప్పుడు బీజేపీ తేగలుగుతుంది. అందువల్ల మీకు మోడీ పట్ల అసంతృప్తి ఉన్నా అది రాజకీయ రూపాన్ని సంతరించుకోవడం లేదు అన్ని సందర్భాల్లో. అందుకే రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్పష్టంగా జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో బయటపడింది. కానీ ఈ అసంతృప్తిని కాంగ్రెస్ రాజకీయపరమైన పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఓవర్కమ్ కాగలిగింది. ప్రజలకు ఆ ఓవర్కమ్ మేనేజ్ చేయగలిగే స్థాయిలోని డిస్కంటెంట్ ఉంది. పొలిటికల్గా మీకు గెలవనైజ్ చేయలేకపోయారు. మీకు అందుకే ఇప్పుడు గనక ఈ అవకాశాన్ని వదిలేస్తే ఈ అసంతృప్తి కాస్త కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసుకోగలుగుతుంది, డిసిపేట్ అవుతుంది. కాదనుకుంటే ఈ అసంతృప్తికి బీజేపీ ఛాంపియన్ చేసే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ 3 పరిణామాల్లో ఏది జరిగినా బీఆర్ఎస్ నష్టం. కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని మేనేజ్ చేసుకున్న బీఆర్ఎస్ నష్టం. రెండవది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి డిసిపేట్ చెల్లాచెదరైనా కూడా అది ఘనీభవించకపోతే రాజకీయ రూపం సంతరించుకోదు. లేదు, ఆ అసంతృప్తిని బీజేపీ ఛాంపియన్ చేసింది అనుకోండి, బీఆర్ఎస్కి ఒక పొలిటికల్ అపార్చునిటీ పోతుంది. అందువల్ల ఈ సమయంలో కనుక కేసీఆర్ రంగంలో దిగకపోతే ఆ రాజకీయ రూపాన్ని ఇవ్వడంలో బీఆర్ఎస్ వెనుకబడే అవకాశం ఉంటుందని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ తెలియజేసింది. అందువల్ల కూడా కేసీఆర్ రంగంలో దిగటానికి కారణమవుతుంది. ఎందుకంటే కేసీఆర్కు ఉన్న సమస్య ఏంటంటే లీడర్లకు ఉండే పెద్ద ప్రాబ్లం ఇగోసే. అని మీకు రేవంత్ రెడ్డి నిన్న కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పకుండా మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని గుర్తించడానికి కూడా సిద్ధంగా లేదు. మీకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫినామినన్. చంద్రబాబు నాయుడు జగన్ గుర్తించాడు, జగన్ చంద్రబాబు నాయుడు గుర్తించాడు. తెలంగాణలో కూడా కేసీఆర్
అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రి కదా. మీరు స్టేటస్, స్టేచర్ ఇవన్నీ ప్రజలు ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో, వేరే నీకు మనం అనుకుంటే అయ్యేది కాదు. సో ప్రజలు ఎన్నుకున్నప్పుడు ముఖ్యమంత్రి, స్టేటస్ ఏముంది, స్టేచర్ ఏంటి, కానీ దాన్ని అంగీకరించేంత విశాల ప్రజాస్వామిక దృక్పథం ఉండదు ప్రత్యర్థులకు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? అది కూడా చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడైనా అంగీకరించారు. ఇక కేసీఆర్ ఎక్కడ అంగీకరించాలి రేవంత్ రెడ్డిని? సో అందువల్ల ఆ ఇగో వల్ల కేసీఆర్ పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణం అది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అవి. సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి పేరు చెప్పక సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ పైన తానే నిలబడి ఆల్అవుట్ ఫైట్కి సిద్ధపడాలి, తన శ్రేణుల్ని ప్రోగ్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఇక ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ నిన్న మాట్లాడిన తీరు చూస్తే గంపగుత్త, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, సర్వనాశనం చేసింది అనే నరేటివ్తో వెళ్ళాలనుకుంటున్నారు. ఆ నరేటివ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సక్సీడ్. ఎందుకంటే మీకు జూబ్లీహిల్స్లో కూడా కొన్ని అంశాలపైన ప్రభుత్వం పైన సంతృప్తి వ్యక్తమైంది, కొన్ని అంశాలపైన అసంతృప్తి కూడా వ్యక్తమైంది. మీకు ఉదాహరణకు మైనారిటీలు ఉన్నారనుకోండి, మీకు మైనారిటీలకు ఎంఐఎం చెప్పినాక కూడా బీఆర్ఎస్ వైపే సిగ్నిఫికెంట్గా నిలబడ్డారు. దానికి కారణం అప్పటి సంక్షేమ పథకాల కారణం కావచ్చు. ఇలా ప్రతి అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినంతగా హోల్సేల్ వ్యతిరేకత లేదు. అందువల్ల మరి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గంపగుత్తగా నేను వ్యతిరేకిస్తాను అంటే ప్రజల కాన్షియస్నెస్ స్థాయికి రాజకీయ పార్టీల నినాదాలు గ్యాప్ ఉంటాయి. అంటే ప్రజల కాన్షియస్నెస్ను మించి ఉన్నా, ప్రజల కాన్షియస్నెస్ కన్నా వెనకబడి ఉన్నా అది అంత సులభంగా ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ వ్యవహార సరళి చూస్తే ప్రజలు భావిస్తున్న దానికన్నా చాలా ముందున్నాడు ఆయన. ఏమీ లేదు, ఇక కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని అనే నరేటివ్ తోస్తున్నాడు. ఎప్పుడు కూడా ప్రజల అసంతృప్తిని తగినట్టుగా, ప్రజల భావాలను తగినట్టుగా గనక రాజకీయ పార్టీ దానికి రూపాన్ని ఇస్తే సక్సెస్ అవుతుంది. లేదు, స్వీయ మానసిక దృక్పథంతో తాము నమ్మింది భావిస్తే రాదు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణ, అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి పడేశాడు ఆంధ్రప్రదేశ్ను, ఇంకేమీ లేదు, ప్రజలందరూ జగనన్నా నువ్వు ఎప్పుడొస్తావు అని ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాడు. అనుకొని ఆయన కార్యాచరణ చేస్తున్నాడు, అది ఫెయిల్ అవుతున్నది. అందుకే రాజకీయ పరిస్థితులు మారడం లేదు. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది గుర్తించి వాటిపైనే కేంద్రీకరిస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారు. కానీ అన్నింటినీ వ్యతిరేక, ఇప్పుడు సూపర్ 6 అమలు కాలేదు, ప్రజలు క్షేత్రస్థాయికి వెళ్తే వివిధ సర్వేల్లో కూడా వ్యక్తమవుతుంది, సూపర్ 6 పైన సంతృప్త స్థాయి ఎక్కువ ఉంది. కానీ జగన్ ఒప్పుకోడు, ఎట్టిపట్లు ఒప్పుకోడు, అసలు సూపర్ 6 అంతా బోగస్, ఏం జరుగుతలేదు అంటాడు. సో ఎందుకంటే ఆయన స్వీయ మానసిక దృక్పథం, ప్రజల పర్సెప్షన్ సంబంధం లేదు, నేను నమ్ముతున్నా కనుక అదే రాజకీయం అని. అదే చంద్రబాబు నాయుడు పైన రైతుల విషయం పైన వ్యతిరేకత ఉంది, అదే చంద్రబాబు నాయుడు పైన ఉద్యోగ కల్పన పైన వ్యతిరేకత మొదలైంది యూత్లో. సో అలా ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాలను తీసుకొని వాటిపైన కార్యాచరణ చేస్తే అది రిజల్ట్ ఉంటుంది. కానీ హోల్సేల్ కార్యాచరణ చేస్తే రిజల్ట్ ఉండదు. నువ్వు దాన్ని స్పెసిఫిక్, అందుకే నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం అంటాడు. కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది, ఏ అంశాలపైన అసంతృప్తి ఉంది, ఏ అంశాలపైన ఇప్పటికీ కేసీఆర్ గుర్తు తెచ్చుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు బీఆర్ఎస్ లాభం ఉంటుంది. అలా కాదు, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నా అక్కసంతా వెలగక్కుంటాను, కంప్లీట్ గంపగుత్తగా నేను తిడతాను అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్. మీరు చూడండి, రాజకీయంగా తేలిపోతుంది, ఆ స్టాండ్ వర్కౌట్ కాదు. ప్రజలు ఏది ఫీల్ అవుతున్నారనే నువ్వు చెప్పాలి తప్ప నేను ఫీల్ అయింది ప్రజలు ఫీల్ కావాలంటే ఎట్లా? ఎక్కడైనా రాజకీయ నాయకులకు ఉండే పెద్ద సమస్యదే, ప్రజలు ఫీల్ అయిన దాన్ని రాజకీయ నాయకులు వినిపించాలి. దే షుడ్ రిఫ్లెక్ట్ పీపుల్స్ పర్సెప్షన్స్, ప్రజల భావాల్ని వారు వ్యక్తీకరించాలి. అలా కాకుండా తమ భావాల్ని ప్రజలు వ్యక్తీకరించాలని కోరుకుంటారు నాయకులు. అంటే ఆ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అంటే తమ భావాలు ప్రజలు వ్యక్తీకరించాలని వర్కౌట్ కాదు కదా. ప్రజల్లో ఉండేటువంటి భావాలు ఏంటి, ప్రజల అసంతృప్తి ఏంటి, ఈ అంశం పైన అసంతృప్తి ఉంది, నేను దాన్ని తీసుకొని కొట్లాడతాను అంటే అది ఒక రకంగా కన్సాలిడేట్ అవుతుంది.
సో నిన్న చూడండి ఏ అంశం అసలు అన్ని అంశాలపై తిట్టుడే పెట్టాడు, ఇంకా వేరేది ఏం లేదు, అన్ని పనికి మాలినాయి, మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్నాడు. సో ఆ నరేటివ్ ఎంతవరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్కే. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, చంద్రబాబుని కూడా కేసీఆర్ విమర్శించారు సార్. ఎంఓయూలకు ఆద్యుడు చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారు. ఒకసారి బయట అడ్డగోలు బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏంటన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆద్యుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతి కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టిండు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల ఏంటి సార్ కేసీఆర్ చంద్రబాబుని ఇప్పటికీ టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? కేసీఆర్ వ్యూహం ఏంటి? అంటే దీనికి చాలా సింపుల్. మీకు కేసీఆర్ కొత్త వ్యూహం ఏం లేదు. ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడే. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పైన కూడా మానుకోటలో పెద్ద నిరసన వ్యక్తమైంది. ఆ రోజుల్లో మీ కొండా దంపతులు జగన్కి అనుకూలంగా తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు ఎక్కుపెట్టారు, పెద్ద ఇష్యూ నడిచింది మీకు మానుకోట రైల్వే స్టేషన్లో. కానీ మీకు ప్రధానమైన అటాక్ చంద్రబాబు నాయుడు. దీనికి కారణం ఏంటి అంటే, మీకు రాష్ట్ర విభజన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ బేస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. కానీ తెలంగాణలో తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సపోర్ట్ బేస్, రాజశేఖర్ రెడ్డి అనుకూల కాంగ్రెస్ సపోర్ట్ బేస్ ఆ తెలంగాణలో కాంగ్రెస్తో రిటైన్ అయింది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోమో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది అన్న కోపంతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 1% ఓటింగ్కి పరిమితమైంది. టోటల్ లాక్ స్టాక్ అండ్ బారల్ అంటారు ఇంగ్లీష్లో. గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీ ఫాలోయింగ్ అండ్ సపోర్ట్ బేస్ మొత్తం జగన్కి వెళ్ళిపోయింది. తెలంగాణలో జగన్కి రాలే ఆ సపోర్ట్ బేస్. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉండడము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడము. దీనివల్ల కాంగ్రెస్ సపోర్ట్ బేస్లో ఎటువైపు పోలే. అందువల్ల జగన్కి దాని ఎప్పుడైతే అర్థమైందో తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమయ్యాడు. అందువల్ల తెలంగాణలో తనకు రాజకీయంగా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే తన సపోర్ట్ బేస్ లేదు. రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేస్, కాంగ్రెస్ సపోర్ట్ బేస్ వేరు వేరు కాదు. రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేసే కాంగ్రెస్ సపోర్ట్ బేస్. రాజశేఖర రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్ ఒక ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని, స్వతంత్ర అస్తిత్వాన్ని ఎమర్జ్ చేయగలుసుకోగలిగాడు. కానీ ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ కాంగ్రెస్. అందువల్ల తెలంగాణలో రాజశేఖర రెడ్డి వారసత్వము కాంగ్రెస్ పార్టీని కాదని మీకు జగన్తో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర విభజన, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి కాలేడు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కున్న గుడ్ విల్ ఇవన్నీ పనిచేశాయి. ఈ పరిస్థితి ఎప్పుడైతే జగన్కి అర్థమైందో, జగన్ ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ, 2-3 ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నా కూడా పార్టీని ఇక్కడ క్లోజ్ చేసి ఆంధ్రప్రదేశ్కి పరిమితమయ్యాడు. సో ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కనుక. కానీ చంద్రబాబు నాయుడు ఏమో రాష్ట్ర విభజనను భరించలేకపోయారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కనుక సహజంగానే ఉమ్మడి రాష్ట్రానికి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఆ లెవెల్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. దీనికి తోడు తెలుగుదేశం సపోర్ట్ బేసు ఎక్కడా పోలేదు తెలంగాణలో. అంటే ఆ రోజు మీకు దానికి ఉదాహరణే 2014 ఎలక్షన్స్. మీకు 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడే ప్రధాన టార్గెట్గా తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న సమయంలో 2 కళ్ళ సిద్ధాంతం అంటూ చంద్రబాబును అవహేళన గేలి చేస్తున్న సమయంలో కూడా టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ అంటే రాష్ట్ర విభజనకు సహకరించి కాకినాడలోనే 1 ఓటు 2 రాష్ట్రాలను తీర్మానించి పార్లమెంట్లో కూడా రాష్ట్ర విభజనకు ఫెసిలిటీ చేసిన బీజేపీకి 5 సీట్లు వస్తే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. దట్ షోస్ ద టీడీపీ స్ట్రెంగ్త్ ఇన్ తెలంగాణ.
విభజన తర్వాత నేను చెప్పేది. అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేడు, లోకేష్ ముఖ్యమంత్రి కాలేడు, అయినా తెలుగుదేశానికి 15 సీట్లు వచ్చాయి. తెలుగుదేశానికి 15 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్తో పోటీ పడే స్థాయిలో వచ్చాయి సీట్లు. తక్కువనే కావచ్చు కానీ బట్ పోటీ పడే స్థాయిలో అట్లీస్ట్ పోల్చగల కంపారబుల్ సీట్లు వచ్చాయి. బీజేపీ కన్నా 3 times ఎక్కువ వచ్చాయి. అది బీఆర్ఎస్కి కేసీఆర్కి అర్థమైంది. ఓహో ఇది డిఫరెన్స్. జగన్ సపోర్ట్ బేస్ అదృశ్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీని రిటైన్ చేసుకుంది. కానీ తెలుగుదేశం సపోర్ట్ బేస్ ఏమో అటు కాంగ్రెస్కు పోలేదు గనక, బీఆర్ఎస్ వైపు రాలేదు గనక రాష్ట్ర విభజన కారణాన ఆ సపోర్ట్ బేస్ ఇంకా టీడీపీతోనే ఉంది. ఇది తనకు ఎప్పుడైనా ప్రమాదకరమే అని అర్థమైంది కేసీఆర్కు. అందువల్ల కేసీఆర్ రాజకీయంగా 2014 తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలుగుదేశం సపోర్ట్ బేస్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. సో తెలుగుదేశం సపోర్ట్ బేస్ సాంప్రదాయకంగా యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్ ఉన్న సపోర్ట్ బేస్ కనుక కాంగ్రెస్ను కాంగ్రెస్ వైపు పోలేరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపు రావటానికి స్కోప్ ఉంటుంది గమనించిన కేసీఆర్ ఆపరేషన్ తెలుగుదేశం అని మొదలుపెట్టాడు. అందులో భాగంగానే మీకు టీడీపీలో క్షేత్రస్థాయిలో బలమున్న నేతలందరినీ బీఆర్ఎస్ లాక్కున్నది. మీరు గమనించండి, బీఆర్ఎస్ ఆకర్షించిందో లేదా వాళ్ళు బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కూడా తెలుగుదేశం స్కూలింగ్ గనక, తెలుగుదేశం శిక్షణలో పెరిగాడు గనక ఈ అండర్స్టూడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీడీపీ. తెలంగాణలో తెలుగుదేశం బలం ఎంత అని కేసీఆర్కి అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఆ పార్టీలోనే పెరిగాడు. ఆ పార్టీకి ట్రైనింగ్ క్యాంపులకు ఇన్ఛార్జ్ ఉండే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ తెలుగుదేశం కనుక అందుకే మీరు గమనించండి, అంతటా కూడా తెలుగుదేశం నాయకులే. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో, మీకు పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డిలో, తుమ్మల నాగేశ్వరరావు సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలో, ఎర్రవెల్లి దయాకర్ రావు మీకు వరంగల్లో, మండా వెంకటేశ్వరరావు నిజామాబాద్లో, మీరు తీయని అందరూ కూడా మీకు తెలుగుదేశం నాయకులు. వీళ్ళంతా కూడా లిస్టు తీయచ్చు. ఆల్ తెలుగుదేశం లీడర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ తెలుగుదేశం లీడర్స్ అత్యధికులు మీకు బీఆర్ఎస్లోనే చేరిపోయారు. అంటే అలా రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది తెలంగాణలో అనే ప్రశ్న మొదలైందో కేసీఆర్ యాక్ట్ అయి ఆ నాయకులందరినీ తీసుకున్నాడు. దాంతో 2 రకాల లాభాలు బీఆర్ఎస్కి జరిగాయి. ఒకటి, ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2014లో పార్టీ లేదు చాలా చోట్ల. ఇప్పుడు మీకు రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, మీకు ఈవెన్ ఖమ్మం జిల్లాలో, చాలా జిల్లాలో పార్టీ లేదు. ఉత్తర తెలంగాణలోనే కొంత బలంగా ఉండే. ఆ గ్యాప్స్ అన్నీ పొడుచుకుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పార్టీ వీక్ ఉండే బీఆర్ఎస్. మహేందర్ రెడ్డి వచ్చాడు, ఆ పొడి చేశాడు. హైదరాబాద్లో వీక్ ఉండే. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఇలాంటి లీడర్లందరూ వచ్చారు. మీకు దాంతో సిటీ పూడ్చారు. ఖమ్మం జిల్లాలో వీక్ ఉండే. తుమ్మల నాగేశ్వరరావు సండ్ర వెంకట వీరయ్య వచ్చారు, పూడ్చేశారు. సో ఎక్కడెక్కడైతే పార్టీ వీక్ ఉందో ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లందరూ కూడా చాలా బలమైన నాయకులు. మీకు క్షేత్రస్థాయిలో చాలా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, చాలా రాట్టు తేలిన నేతలు. ఆ తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత కూడా అదే. తెలుగుదేశం ఇది బిగ్ ట్రైనింగ్ గ్రౌండ్. తెలుగుదేశంలో తర్పీదైన వాళ్ళు, ఇప్పుడు ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చదివిన వాళ్ళు ఎక్కడ మీడియాలోనైనా హిట్ అవుతారు కదా, అలా తెలుగుదేశం శిక్షణలో పెరిగిన నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు మీరు చూడండి, ఏ పార్టీలు ఉన్నా కూడా రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం శిక్షణ అలాంటిది, తెలుగుదేశంలో ఉండే ట్రైనింగ్ అలాంటిది. సో ఆ పార్టీకి ఉన్న ప్రత్యేకత. అందువల్ల మీరు తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో బలమున్న నేతలు కనుక వారు బీఆర్ఎస్కు రావడంతో ఆ గ్యాప్ కాస్త, అంటే టీఆర్ఎస్కు ఆనాడు ఉన్న ఆర్గనైజేషనల్ గ్యాప్ కాస్త క్షేత్రస్థాయి గ్రాస్ రూట్స్ గ్యాప్ కాస్త ఫిలప్ అయింది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కనుమరుగు చేయగలిగారు కేసీఆర్. సో తెలుగుదేశాన్ని కనుమరుగు చేయడం ద్వారా యాంటీ కాంగ్రెస్ ఓట్ బేస్ తన వెనకాల కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలు వదిలివేయకపోవడంతో కేసీఆర్కు మరో అవకాశం కూడా వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. కేసీఆర్ ఏమో ఆ తెలంగాణ రాజకీయాల్ని అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పట్టుకొని ఉన్నాడు.
మేము తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని పెట్టాడు. అక్కడి నుంచి మొదలై ఏకంగా 2018లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాడు. అంటే అంతకుముందు ఓటుకు నోటు అనే అనుభవం కూడా చూసాం. ఇదంతా చూస్తే కేసీఆర్కి అర్థమైందంటే ఓహో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తనకు ఎప్పుడైనా ప్రమాదమే, అది కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా తమ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే తెలుగుదేశం పుట్టిందో ఆ పార్టీతో కలిసైనా తనను ఓడించడానికి చంద్రబాబు వెనుకాడడు అని అర్థమైంది. దాంతో ఇక తెలుగుదేశం పైన ఉధృతంగా అటాక్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ కాలంలోనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజకీయ నాయకత్వానికి ఒక సింబల్గా ఉద్యమం చూసింది కనుక కేసీఆర్ పని కూడా ఈజీ అయింది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ఈజీ అయింది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ కావడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్తో సాన్నిహిత్యం కావచ్చు, ఇప్పటికీ కూడా యాంటీ చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అనేది ఒక ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ చేసుకొని తెలంగాణలో పనిచేయడానికి కారణం అది. సరిగ్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను భారతీయ జనతా పార్టీ కళ్లద్దాలతో చూడొద్దు అంటూ ఉన్నారు సార్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్కు ఎటువంటి రాజకీయ ఎజెండా లేదు, హిందూ సమాజ రక్షణే సంఘ ధ్యేయము అని చెప్పేసి సార్ చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే బీజేపీ నడుస్తుంది, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, మోదీ అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే పనిచేస్తారు అని చెప్పేసి. ఇప్పుడేమో మోహన్ భగవత్ బీజేపీ కళ్లద్దాలతో ఆర్ఎస్ఎస్ను చూడొద్దు అని అంటూ ఉన్నారు. మోహన్ భాగవత్ వాదన సరైన అందులో ఆరోపణ ఏముంది? అది ఇప్పుడు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు సమన్వయ సమావేశాలు జరుపుతూ ఉంటారు. ఎందుకు జరుపుతారు సంబంధం లేకపోతే? ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేదనుకుందాం, ఆర్ఎస్ఎస్కు రాజకీయ ఎజెండానే లేదనుకుందాం, ఎందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల జాయింట్ మీటింగ్లు జరుగుతుంటాయి? పోనీ దేశంలో ఆర్ఎస్ఎస్ ఇంకే రాజకీయ పార్టీతోనైనా జాయింట్ మీటింగ్ జరుపుతుందా? పోనీ కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ సంయుక్త సమావేశం జరిగిందా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఆర్ఎస్ఎస్ సంయుక్త సమావేశం జరిగిందా? ఆర్ఎస్ఎస్ సమావేశాలు బీజేపీ నేతలతోనే జరుగుతాయి కదా. మరి ఎందుకు జరుగుతుంది? ఇది అందరికీ తెలుసు కదా, ఇలా రహస్యం ఏముంది, అలా మాట్లాడుతూ ఉపయోగం ఏముంటుంది? అలాగే ఇప్పుడు బీజేపీలో సంస్థాగత నిర్మాణంలో కింది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒక పదవి ఉంటుంది. అది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనకు తెలంగాణలో చంద్రశేఖరన్ ఉన్నారు, అంతకుముందు మంత్రి శ్రీనివాసన్ ఉండే, ఆయన ఇప్పుడు చండీగఢ్లో ఉన్నారు. సో మీకు జాతీయ స్థాయిలో బిఎల్ సంతోష్ ఉన్నారు. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ డిప్యూటెడే కదా, అందరికీ తెలుసు కదా ఇది. సో వారు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఉన్న లింక్ కదా. కాదని చెప్పమనంటే బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ కాదా? చంద్రశేఖర్ ఆర్ఎస్ఎస్ కాదా? మంత్రి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ కాదా? వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్తో లింకే కదా. అంటే ఆర్ఎస్ఎస్ డిప్యూట్ చేసిన వాళ్ళే ఉంటారు. సో రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బీజేపీ నాయకుడు అయ్యాడు. మధ్యలో ఏదో కొన్ని కారణాలు రీత్యా వెనక్కిపోతే ఎక్కడికి పోయాడు? ఆర్ఎస్ఎస్కి పోయాడు కదా, ఇంకెక్కడికి పోలే కదా. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ సంఘాల కదా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏబీవీపీ నుంచి వచ్చిన నాయకులే కదా వీళ్ళందరూ. ఇప్పుడు మీకు అమిత్ షా ప్రతి రాజకీయ నాయకుడు బీజేపీలో ఉన్న వాళ్ళంతా, రామచంద్ర ఎవరు ఏబీవీపీ మాకు ఉస్మాన్ సిటీ లా కాలేజీలో నాయకుడు, మురళీధర్ రావు ఎవరు ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజీలో నాయకుడు. వీళ్ళంతా ఇప్పుడు ఇవాళ బీజేపీలో ఉన్న నాయకుడు ప్రకాష్ రెడ్డి ఎవరు ఉస్మాన్ సిటీలో ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకుడు. ఇలా బీజేపీలో ఉన్న వాళ్ళంతా ఏబీవీపీ నాయకులే కదా, వాళ్ళంతా ఎవరు వాళ్ళే వేరే వాళ్ళు కారు కదా. సో అందువల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో ఉండవచ్చు, కానీ కోర్ ఎక్కడి నుంచి వచ్చారు? కోర్ మీకు ఏబీవీపీ నుంచి వచ్చిన లీడర్షిపే కదా కోర్. ఇప్పుడు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఏబీవీపీ నుంచి రాలేదా? ఉస్మాన్ సిటీలో ఏబీవీపీ నాయకుడిగానే పనిచేశాడు. విద్యాసాగర్ రావు కేంద్ర హోంమంత్రిగా పనిచేశాడు, ఆయన ఏబీవీ నాయకుడు కదా. వెంకయ్య నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ ఏబీవీపీ నాయకుడు కదా. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం కాదా? సో రేఖా గుప్తా నిన్నగా మన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ లీడర్ కూడా కదా. సో మొత్తం మీకు ప్రతి ఒక్కరు కూడా, నేను ఇప్పుడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్, ఆయన ఏబీవీపీ యువమోర్చా నాయకుడే కదా. సో అందువల్ల మీకు ఆర్ఎస్ఎస్లో ట్రైన్ అయ్యి శిక్షణ పొందిన వాళ్ళే బీజేపీ నాయకులుగా ఉంటారు. అందువల్ల ఇక బీజేపీ వేరు ఆర్ఎస్ఎస్ వేరు అని ఇంతకాలం చెప్పుకుంటే ఏమొస్తుంది? అయితే ప్రతి రోజువారీ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ వచ్చి బీజేపీ నడిపిస్తారని కాకపోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది అదొక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక ప్రత్యేక
సంబంధాలు. ఆర్ఎస్ఎస్ ఇది మదర్ ఆర్గనైజేషన్. సో మదర్ ఆర్గనైజేషన్ పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. అది ఏబీవీపీ కావచ్చు, భారతీయ మజ్దూర్ సంఘ్ కావచ్చు, భారతీయ కిసాన్ సంఘ్ కావచ్చు, ఇట్లా మీకు రకరకాల సంస్థలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ ఒకటి కాదు, అనేక సంస్థలు 40-50 ఉన్నాయో చెప్పలేం. వనవాసి కళ్యాణ పరిషత్, న్యాయవాద పరిషత్, ఇలా అనేక రకాల సంస్థలు ఉంటాయి మరి, ఒక్కటి కాదు. సో ఈ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్కి చెందిన వారు. సో వారికి ఆర్ఎస్ఎస్ అలా పనిచేస్తున్న వారిలో రాజకీయ రంగంలో పనిచేసేవారు భారతీయ జనతా పార్టీ. మీకు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నానాజీ దేశ్ముఖ్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ సుందర్ సింగ్ భండారీ, ఈ నలుగురు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయ రంగంలోకి డిప్యూట్ అయిన వాళ్ళే కదా. వీళ్ళంతా సంఘ్ శాఖల్లో వచ్చిన వాళ్ళే. సో వాళ్ళప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా కదా నరేంద్ర మోడీ జీవితం మొదలైంది. సో మోహన్ భగవత్ ఫాదర్, మోహన్ భగవత్ ఎలా అయితే ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఎమర్జ్ అయ్యాడో, నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానే కదా లైఫ్ మొదలైంది. దాదాపు సేమ్ టైంలో ఆర్ఎస్ఎస్లో ప్రచారక్, సమయం కూడా అదే, ఎందుకంటే ఇద్దరు ఏజ్ కూడా ఒకే ఏజ్. సో అందువల్ల అందరికీ తెలుసు, ఎవ్రీ బీజేపీలో ఉన్న ముఖ్యమైన నాయకత్వం ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఉంటారు. అఫ్ కోర్స్ ఇతర సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీ స్వీకరిస్తోంది. ఎందుకంటే బీజేపీకి అర్థమైంది, కేవలం ఆర్ఎస్ఎస్ బేస్ లీడర్షిప్ ఉంటేనే భారతదేశం అంతా మనం ఎక్స్పాండ్ కాము, అందువల్ల అందరినీ కలుపుకోవాలని. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, జనతా పార్టీ అనుభవం. భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో వేరే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు జనసంఘలో, కేవలం ఆర్ఎస్ఎస్తో భావజాలం ఉన్న వాళ్ళే ఉండేవాళ్ళు. అప్పుడు ప్రజాస్వామ్య ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం లోక్ నాయక్ జేపీ నాయకత్వం జరిగినప్పుడు భారతీయ జనసంఘ్ తమ సైద్ధాంతిక ప్రత్యర్థులైన సోషలిస్టులు, భారతీయ క్రాంతి దళ్ వీళ్ళందరూ కలిసి జనతా పార్టీ ఏర్పడ్డారు. ఆ తర్వాత ద్వంద్వ సభ్యత్వం అనే అంశంపైనే జనతా పార్టీ చీలిపోయింది. జనతా పార్టీ మెంబర్ ఆర్ఎస్ఎస్ మెంబర్గా ఉండకూడదు అని జనతా పార్టీలో ఉన్న యాంటీ ఆర్ఎస్ఎస్ సోషలిస్ట్ వర్గాల మధులిమే లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఆ ఆర్ఎస్ఎస్లో సభ్యత్వము, బీజేపీలో సభ్యత్వము, ద్వంద్వ సభ్యత్వం అనే అంశమే జనతా పార్టీకి విడిపోవటానికి కారణమైంది. ఆ జనతా పార్టీ శిథిలాల నుంచి ఉద్భవించిందే భారతీయ జనతా పార్టీ. సో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అర్థమైంది అంటే, తమ రాజకీయ రూపమైన జనసంఘ ఉన్నప్పుడు ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వారు ఉంటే అది పెద్ద ప్రామినెంట్స్కి, కొన్ని పాకెట్స్కి పరిమితమైంది. జనతా పార్టీగా మారిన తర్వాత ఒక విస్తృత రూపాన్ని తన రాజకీయ సంఘటన అయిన బీజేపీ పొందగలిగింది. ఇది అర్థమైన తర్వాత ఏం చేశారంటే, ఇక మనం అలా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాడే బీజేపీలో ఉండాలి అంటే ఎక్స్పాండ్ కాము ఇంత విశాలమైన దేశంలో అని ఇతర పార్టీల వాళ్ళను కూడా చేర్చుకోవడం మొదలుపెట్టారు. అది లిబరలైజ్ అయ్యారు. ఇప్పటికీ అన్ని పార్టీల వాళ్ళు కూడా, అన్ని సంఘాలు, ఇప్పుడు ఏబీవీపీ నుంచి వచ్చిన రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పీడీఎస్సీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర ప్రముఖ నాయకుడు, ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పోటీ చేశాడు. ఆయన నక్సలైట్ విద్యార్థి సంఘం పీడీఎస్సీ నుంచి వచ్చాడు. సో ఆల్మోస్ట్ కంటెంపరీస్ 2-3 years అటు ఇటు దాదాపు కంటెంపరీస్ ఈటల రాజేందర్, రామచంద్రరావు. అంటే ఈ రామచంద్రరావు మా కంటెంపరీ ఉస్మాన్ సిటీలో, నేను ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఏబీవీపీ తరఫున రామచంద్రరావు అది లా కాలేజీలో జనరల్ సెక్రటరీ క్యాండిడేట్. మాకన్నా సీనియర్ ఈటల రాజేందర్ పీడీఎస్ నాయకుడిగా. సో అందువల్ల పీడీఎస్యు నాయకుడిగా ఉండి కూడా తర్వాత బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు బీజేపీకి వచ్చారు. సో అలా అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను ఈటల రాజేందర్ అంటే, భిన్నమైన విద్యార్థి సంఘ నేపథ్యం నుంచి వచ్చి కూడా మీకు బీజేపీలో చేరుతున్న సందర్భాలు చూసినప్పుడు దిలీప్ కుమార్ అన్నాడు. దిలీప్ కుమార్ పీడీఎస్యు వరంగల్ జిల్లా నాయకుడుండే, తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు, బీజేపీలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సొంతగా లోక్దళ్ పెట్టుకున్న అజిత్ సింగ్ నాయకత్వంలో, అజిత్ సింగ్ కుమార్, జయంత్ సింగ్ నాయకత్వంలో పార్టీలో ఉన్నాడు. సో ఇలా మీకు అంటే ఏబీవీపీ నాయకులే కాదు, ఏబీవీపీకి పూర్తిగా ప్రత్యర్థిగా ఉండి ఆ రోజు విద్యార్థి రాజకీయాల్లో ఒక బద్ధశత్రువులుగా ఉన్న పీడీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మీకు బీజేపీలో నాయకులుగా ఉన్నారు. అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, నక్సలైట్ విద్యార్థి సంఘాల నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా
ఇలా బీజేపీలో ఉన్నారు. అంటే బీజేపీ ఆ స్థాయిలో ఎవరినైనా తీసుకోవాలి అనే ధోరణితో పనిచేస్తుంది. సో అందులో ఆ ట్రెండ్ మాత్రం మొదలైన మాట నిజం. కానీ దట్ డజంట్ మీన్ ఆర్ఎస్ఎస్ పోయినట్టు కాదు. మీకు నేను అందుకే ఒకసారి అన్న, రాజకీయ శాంక్టమ్ శాంక్టోరియం అంటే రాజకీయ గర్భగుడిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు. బయట మీకు పొలిటికల్ వరండాలు ఉంటాయి. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ న్యూక్లియస్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. బయట నీకు న్యూక్లియస్ బయట మీకు అన్ని పార్టీల వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ వరండాలో. వీళ్ళు అప్పుడప్పుడు ఆ లోపలికి పోతుంటారు వస్తుంటారు కానీ బట్ స్టిల్ డామినెంట్ ఫోర్స్ మాత్రం లోపల మాత్రం ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు, న్యూక్లియస్. ఇప్పటికీ బీజేపీ న్యూక్లియస్ ఇది ఆర్ఎస్ఎస్. పెరిఫరీలో అందరు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు, కొన్ని సందర్భోచితంగా వాళ్ళు న్యూక్లియస్లోకి వచ్చిపోవచ్చు కూడా. బట్ డెఫినెట్లీ ఆల్వేస్ న్యూక్లియస్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఆర్ఎస్ఎస్ లీడర్షిప్. సో అందువల్ల బీజేపీ కళ్ళద్దాలతో చూడొద్దు అని అనడం వల్ల ఉపయోగమే ఉంది. రియాలిటీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే బీజేపీది. మీకు బీజేపీ శిక్షణ తరగతులు పెడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఉపన్యాసాలు క్లాసులు చెప్పరా? నిన్న కాక మొన్న బిఎల్ సంతోష్ నాయకత్వంలో మీకు తెలంగాణలో కూడా కార్యవర్గాన్ని క్లాసులు చెప్పారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అప్పుడు కూడా ఒక ఆర్ఎస్ఎస్ ప్రతినిధి వచ్చి చెప్పారు. అయితే మీ పార్టీ మీరు నడుపుకోండి, రోజువారీ వ్యవహారాల్లో మేము ఎంటర్ కాము. కానీ ఓవరాల్ ఐడియాలజికల్ స్ఫూర్తి ఆర్ఎస్ఎస్ చూపిన మార్గంలో మీరు రాజకీయాలు చేయాలని చెప్తారు. ఎవ్రీడే పొలిటికల్ డిసిషన్స్, పార్టీ డిసిషన్స్, ఇలా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అని ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేయదు. ఆ అటానమీ బీజేపీకి ఉంటుంది. అదొక వేరే ఒక ప్రజా సంఘాలు అంటారు, అలా ఒక అటానమీ ఉంటుంది. ఎవ్రీడే యాక్టివిటీలో ఆర్ఎస్ఎస్ ఉండదు. కీలకమైన నిర్ణయాలు, ఐడియాలజికల్ అంశాల్లో మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆపరేషనల్ ఫ్రీడమ్ బీజేపీ, ఆపరేషనల్ అటానమీ ఉంటుంది. ఇక హిందూ మైథాలజీ ఆధారంగా గతంలో అనేక సినిమాలు వచ్చాయి కదా సార్, ఆ తర్వాత ఆ ట్రెండ్ తగ్గింది. రీసెంట్గా టాలీవుడ్లో, బాలీవుడ్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతోంది. రీసెంట్గా మనం కొన్ని సినిమాలు చూసాం, కల్కి, అఖండ 2, మిరాయ్, ఇంకా ఆది పురుష్ లాంటి సినిమాలు. వారణాసి కూడా రాబోతోంది రాజమౌళి డైరెక్షన్లో త్వరలో. అండ్ బాలీవుడ్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సార్. ఏంటి సార్ ఈ ఫినామినన్కి కారణం ఏంటి? అన్నా ఈవెన్ మీకు హాలీవుడ్ సినిమా అవతార్ ఉంది. అవతార్ అన్న పదమే ఉంది కదా హిందూ మైథాలజీ. అవతార్ అన్న పేరులోనే ఉంది. జేమ్స్ కెమెరాన్ అనుకుంటాను సబ్జెక్టు వెరిఫికేషన్. సో అవతార్ సినిమా ఇది గ్లోబల్ హిట్ కదా హాలీవుడ్లో, అదొక చరిత్ర సృష్టించిన సినిమా. అవతార్ అన్న కాన్సెప్ట్లోనే మీకు హిందూ మైథాలజీ ఉంది. అవతారాలు అని నమ్మేది హిందూ మైథాలజీ కదా. సో అందువల్ల మీకు హిందూ మైథాలజీ ఇన్ఫ్లుయెన్స్ కేవలం తెలుగు, టాలీవుడ్, బాలీవుడే కాదు, హాలీవుడ్ని కూడా ప్రభావితం చేసింది. డెఫినెట్గా ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంతకుముందు మీకు మాయాబజార్, నర్తనశాల, దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణార్జున యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ రామాంజనేయ యుద్ధం, భక్త కన్నప్ప, ఇలాంటి సినిమాలు ఉండేవి. నేను ఈ సినిమాలో ఒక్కొక్క సినిమా దాదాపు 10 సార్లు చూడొచ్చు ఇప్పటికీ. ఇంకా ఎక్కువసార్లు మాయాబజార్, నర్తనశాల లాంటివి అయితే ఏమో 40-50 సార్లు చూశాను. సో ఆ పద్యాలు, అద్భుతమైన పద్యాలు ఇప్పటికీ కూడా గుర్తుంటాయి. వండర్ఫుల్ ఆ పద్యాలు. మీకు శ్రీకృష్ణ దగ్గరికి దుర్యోధనుడు ఒకవైపు నుంచి వచ్చి అర్జునుడు ఒకవైపు కూర్చుంటే శ్రీకృష్ణ నిద్రలో ఉంటే అప్పుడు పద్యాలు చదువుతారు. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, మాకు అవారికింగాను బంధు సముద్రుడవు కావున నీ సెరిక మా ఇరువురికి సేమము వనగూర్చుదగుటున నీ సాయము కోరగ యతించితిమి గోపకులైక విభూషణ. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది అని దుర్యోధనుడు పద్యం పాడుతుంటాడు. సో మీకు ఇలాంటి పౌరాణిక సినిమాలు, అద్భుతమైన పద్యాలు, మామూలు పద్యాలు, అజాత శత్రువే అలిగిన నాడు అని ఇలాంటి పద్యాలు ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉండే. కుంతీదేవి భక్తితో కృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర అంటూ కృష్ణుణ్ణి ప్రార్థించిన తీరు, ఈ పద్యాలు మామూలు పద్యాలు కాదు. మనకు ఎక్కడ తెలుగు సాహిత్యంలో ఒక ఆణిముత్యాలు లాంటి పద్యాలు ఈ పౌరాణిక సినిమాల్లో అద్భుతంగా ఉండేది. ఎంత వండర్ఫుల్గా ఉండేది అవి. సో అన్ఫార్చునేట్లీ ఆ పద్య సంపద కాదు ఇప్పుడు పౌరాణిక సినిమాలు వచ్చినా దాని రూపం మారింది, దాని స్వభావం మారింది. ఇప్పుడు తెలుగు పద్యాలు ఎక్కడున్నాయి?
ఇప్పుడంతా ఆధునిక టెక్నాలజీని మేళవించి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి దాన్ని రకరకాల రూపాల్లో అంటే మోడర్న్ టెక్నాలజీని హిందూ మైథాలజీని మిక్స్ చేసి దానికి కథనాల్లో కూడా అనేక రకాల మార్పులు చేసి మీకు కల్కిలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థాముడు ఉంటారు, కానీ కల్కి మొత్తం పౌరాణిక సినిమా ఏం కాదు. సో రకరకాల ఇప్పుడు మహిష్మతి, బాహుబలి ఉంటుంది, మీకు అది మహాభారతానికి పోలినట్టు కనబడుతుంది కానీ పూర్తిగా మహాభారతం ఏం కాదు. సో అందువల్ల అంటే స్టోరీ టెల్లింగ్లోను, స్టోరీలోను, ప్రజెంటేషన్లోను ఈ మోడర్న్ ఇన్నోవేషన్స్ అనేది జరుగుతుంది. కానీ బేస్ ఎక్కడో కానీ హిందూ మైథాలజికల్ బేస్ కనబడుతోంది. కానీ మీకు భక్త కన్నప్ప సినిమాకు ఇప్పటి కన్నప్పకు, భక్త కన్నప్పకు అఖండాకు నీకు ఆ తేడా మనకు కనబడుతుంది. అప్పుడేమో పౌరాణిక సినిమాలు ఆ పురాణాల్లో ఉండే ఘటనల్ని తీసుకొని వాటి ఆధారంగానే సినిమాలు వచ్చేవి. మీకు అడిషన్ ఉండేది కాదు. ఇప్పుడు మీకు నర్తనశాల అంటే సో పాండవుల అజ్ఞాతవాసంతో మొదలై అరణ్యవాసాన్ని వీడి అజ్ఞాతవాసం ప్రారంభమై చివరకు మీకు ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణమై సో పాండవుల అజ్ఞాతవాసం ముగింపుతో ముగిస్తుంది. మీకు అంటే క్లియర్గా నర్తనశాలలో అంటే అర్జునుడు బృహన్నలుగా పాత్ర పోషించిన నర్తనశాల ఆ పీరియడే మీకు ఆ నర్తనశాల సినిమా. మాయాబజార్ అంటే ఘటోత్కచుడు, అభిమన్యుడి వివాహము, దానికి ఆ స్టోరీకి మాత్రమే పరిమితమైన సో మీకు ఆ సినిమా. అట్లా ఒక్కొక్క శ్రీకృష్ణ పాండవీయము అంటే అది శ్రీకృష్ణుడికి పాండవులకు మధ్య ఉన్న ఆ కథ మార్క్. అంటే ఒక్కొక్క థీమ్ తీసుకుంటే మీకు ఆ పర్టిక్యులర్ అంశాలకే శ్రీకృష్ణార్జున యుద్ధం అంటే కృష్ణుడికి అర్జునుడికి ఎందుకు యుద్ధం జరిగింది, ఇలా ఆ థీమ్ మాత్రం అంటే. కానీ బేసికల్లీ మైథాలజీ ఆధారంగానే యథార్థ పురాణాలని, యథార్థ పాత్రల్ని, యథార్థమైన సన్నివేశాలని, సంఘటనల్ని అంశాలుగా తీసుకొని సినిమాలు వచ్చాయి, పౌరాణిక సినిమాలు. ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఇప్పుడు మీకు కర్ణ సినిమా ఉందనుకోండి, కర్ణుని క్యారెక్టర్ను ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పుడు దానవీర శూర కర్ణ కూడా చూసినా ఆ కర్ణుడు పుట్టుకతో మొదలవుతుంది. సో కర్ణుడి సీనారెడ్డి రాసిన అద్భుతమైన పాట, ఆ కర్ణుడు ఎలా ఆ నీటి అలల పైన తేలుకుంటూ వచ్చారని ఆ తల్లి పాడుతుంది, అద్భుతమైన పాట నారాయణ రెడ్డిది. దాంతో స్టార్ట్ అయి మీకు కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు ఆ యుద్ధం ముగింపుతో ముగుస్తుంది. సో బట్ ఎంటైర్ స్టోరీ ఈజ్ ఓవన్ అరౌండ్ కర్ణ. భీష్మ సినిమా తీసుకుంటే ఎంటైర్ స్టోరీ ఈజ్ ఓవన్ అరౌండ్ భీష్మ. సో అలా మీకు కొన్ని పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలు ఆధారంగా యథార్థ గాథల్నే పౌరాణిక సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఆ సినిమాలు అలా వస్తలేవు. ఇప్పుడు దానికి కథలో అనేక రకాల ఇన్నోవేషను, మీకు టెక్నాలజీ వాడడము, అంటే బహుశా ఆధునిక యూత్ ఆ పాత రోజుల్లాగా ఇప్పుడు నేను ఫ్యాసినేట్ అయినట్టుగా తెలుగు పద్యాలకు నా నెక్స్ట్ జనరేషన్ ఫ్యాసినేట్ కారు కదా. ఇప్పటికి ఉదయం ఉప్పొంగుతాయి. ఇంతమంది నేను పద్యం పాడినే కరవ పండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది అంటే ఉత్తేజంతో ఇట్లా నిద్రలో లేసుకొచ్చుంటారు. ఈ జనరేషన్ అలా సాధ్యం కాదు. వాళ్ళకి లేదు ఆ భాషతో పరిచయం లేదు, ఆ సాహితీ సంపదతో, పద్య సంపదతో లేదు. సో అందువల్ల ఈ జనరేషన్కు తగినట్టుగా కమర్షియల్ సినిమా కదా అడాప్టబిలిటీ కనబడుతోంది. అండ్ దాంతో మీకు ఎందుకు మరి మీరు అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ అంటే సేమ్ కాదు అనేది చెప్పాను నేను. అప్పటి పౌరాణిక గాథలకు ఇప్పటికీ పౌరాణిక ఆధారిత సినీ కథలకు మధ్య మౌలికమైన తేడా ఉంది. ఇక ఎందుకు వస్తుంది, దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు హాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని ఇట్లాంటి టెండెన్సీ ఉండే. అంటే హీరోను అనంత శక్తులు కలిగినటువంటి వ్యక్తిగా చూపెట్టడం అనేది సినిమా యొక్క లక్షణం. మీకు అది హాలీవుడ్లోనైనా కనబడుతుంది, తెలుగు సినిమాలో బాలీవుడ్లో అది పిచ్చి ఉధృత స్థాయికి వెళ్తుంది. బాలీవుడ్ దాటి తెలుగు సినిమాకి వచ్చే వరకు కంప్లీట్గా మారిపోతుంది. అంతే ఈవెన్ బాలీవుడ్లోనైనా కాస్త ఇతర అంశాలు ఉంటాయి కానీ తెలుగు సినిమాకి వచ్చే వరకు ఇక హీరోయిజం తప్ప ఇంకేం చూపెట్టరు. సో అందుకరికే మన తెలుగు సినిమాలో హీరో మీసాలు తిప్పితే పర్వతాలే కదిలిపోతాయి,
తొడ మీద కొడితే రైళ్ళే ఆగిపోతాయి, అవసరమైతే విమానాలే దిగస్తాయి. సో హీరోయిజానికి చూపెట్టేటువంటి రకరకాల పాత్రలు కల్లెర్ర చేస్తే మొత్తం భస్మీపటలం అవుతుంది. కానీ ఇది హీరోయిజానికి చూపెడతానికి ఒక లిమిట్ ఉంటుంది, ఇంకేం చూపెడతారు ఇంతైనాక. కానీ పురాణ కథల్లో సూపర్ మ్యాన్లు సృష్టించాల్సిన అవసరం లేదు, కృత్రిమంగా సృష్టించాల్సిన అవసరం లేదు. పురాణ కథల్లో సూపర్ మ్యాన్లు బై నేచర్ ఉంటారు. ఇప్పుడు అర్జునుడు ఒక సూపర్ మ్యాన్, హనుమంతుడు ఒక సూపర్ మ్యాన్. అందుకే మీకు హనుమాన్ సినిమా వచ్చింది చూడండి. సో హనుమంతుడు నిజంగానే సూపర్ మ్యాన్, అనుమానమే లేదు. సో లేకపోతే అంత పెద్ద సముద్రాన్ని ఎలా లంఘిస్తాడు? సో మీకు అర్జునుడు మహావీరుడు, సూపర్ మ్యాన్. కర్ణుడు ఒక మహావీరుడు, దుర్యోధనుడు ఒక సూపర్ మ్యాన్. శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికన్నా సూపర్ 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 మ్యాన్. సో అలా సూపర్ మ్యాన్ల కొడుతున్నది. భీష్ముడు ఒక సూపర్ మ్యాన్, రాముడు ఒక సూపర్ మ్యాన్. మీకు ఇంద్రజిత్తు లాంటి రాక్షస వీరులు, రావణాసురుడు కూడా సూపర్ మ్యాన్లే. వీళ్ళెవరూ పవర్ఫుల్ కాదు. సో అందువల్ల మీకు హాలీవుడ్ సినిమాల్లాగా సూపర్ మ్యాన్లు వెతుక్కోవాల్సిన కర్మ భారతీయ సినిమాలకు లేదు. ఎందుకంటే మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఇలాంటి సూపర్ మ్యాన్ల కొరత లేదు. అభిమన్యుడు ఒక సూపర్ మ్యాన్. అందరూ భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామ లాంటి మహావీరులంతా, కురువీరులందరూ చుట్టూ మూగి అక్రమ యుద్ధం చేస్తే అభిమన్యుడు పడిపోయాడు. అంతకన్నా సూపర్ మ్యాన్ ఎవరు ఉంటారు? పద్మవ్యూహాన్నిలోకి వెళ్ళి అందరూ నాయకుల్ని చంపిన ఎదుర్కొన్న మహావీరుడు కదా. అభిమన్యుని మించిన సూపర్ మ్యాన్ ఎవరు ఉంటారు? సో ఇంతమంది సూపర్ మ్యాన్లు ఉన్నారు. ఘటోత్కచుడు మామూలు సూపర్ మ్యాన్ కాదు కదా. సో ఘటోత్కచుడు వస్తే మనకు స్క్రీన్ పైన సూపర్ మ్యాన్లు అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంతమంది సూపర్ మ్యాన్లు చెప్పిన నీకు. సో ప్రతి ఒక్కరు సూపర్ మ్యానే మన దగ్గర. సూపర్ మ్యాన్లే కాదు, సూపర్ ఉమెన్లు కూడా. సత్యభామ యుద్ధం చేసి నరకాసురుని చంపగలుగుతుంది. సో మీకు సీతమ్మ తల్లే శివధనుడు తీసి పెట్టగలుగుతుంది. సో అందువల్ల పురాణాల్లో ఉన్న ప్రత్యేకత అది. అంటే హీరోయిజాన్ని చూపెట్టడానికి కృత్రిమమైన పాత్రలు సృష్టించాల్సిన అవసరం లేదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో సహజ సిద్ధమైన పాత్రలు ఉన్నాయి. సో అది మొదటి కారణం. రెండవది ఏంటంటే యూనివర్సల్ వాల్యూస్. హిందూ మైథాలజీకి ఉన్న గొప్పతనం ఏంటంటే అనేక రకాల మహోన్నతమైన విలువలు ఇప్పటికీ సమాజంలో, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా, కాలం ఏదైనా అతీతంగా ఉండే సార్వత్రిక మానవీయ విలువలు ఉన్నాయి. ఎమోషన్స్, భావోద్వేగాలు, అనుబంధాలు, ప్రేమలు, ఇవన్నీ కూడా, ధైర్యం, సాహసాలు, ఇవన్నీ మన పురాణ ఇతిహాసాల్లో పుష్కలంగా దొరుకుతుంది. అది కూడా వైవిధ్యభరితంగా దొరుకుతుంది. మీకు చూడండి, స్నేహము అని అన్నదనుకోండి, కృష్ణ కుచేలుల స్నేహము అదొక స్నేహం. ఎవరికి నష్టం, ప్రపంచానికి సంబంధం లేని వారిద్దరి మధ్య ఉన్న పవిత్ర స్నేహం. అదే ద్రుపద ద్రోణ స్నేహం, అది ఆఖరికి ఇద్దరిని నాశనం చేసింది. ఆ స్నేహం వైరమై ఇద్దరిని నాశనం చేసింది. మీకు దుర్యోధన కర్ణ స్నేహం, ధర్మబద్ధుడైనటువంటి కర్ణుణ్ణి దుర్యోధనుడితో ఉన్న స్నేహం కట్టివేసింది. మీకు కృష్ణార్జున స్నేహం, అది లోక కళ్యాణానికి కారణమైంది. అంటే ఒక స్నేహము అనే ఒక ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్కు 4 రకాల భిన్నమైన స్నేహాల్ని మన పురాణాలు చూపెడతాయి. మామూలు పురాణ స్నేహాలు కావు కదా. ఇప్పుడు రాముని కథలో మనకు ఎన్ని గొప్ప ఎమోషన్స్ ఉంటాయి, అసలు మామూలు ఎమోషన్స్ కావు కదా. సో అందువల్ల ఆ సినిమాలో ఉండే యూనివర్సల్ వాల్యూస్ రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే కల్చరల్ లింకేజ్. మీకు ఇది 4-5 వేల సంవత్సరాల భారతీయ సమాజంలో, సంస్కృతిలో ఈ కథలన్నీ అందరికీ తెలిసినవి, అందరికీ స్ఫూర్తినిచ్చినవి, అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చినవి. ఇప్పటికీ నిత్యము తమ ఇంట్లో ఆ పురాణాలు, ఆ ఘటనల్ని, వాటిని ఆరాధిస్తూ, వాటిని ఆస్వాదిస్తూ ఉండేటువంటి సమాజం అనేది. అంటే దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూటీ. అందువల్ల నీకు అది ఆసేతు హిమాచలం, ఎక్కడైనా ఎవరికైనా ఏ భాష అయినా కరెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు మన తెలుగు సాహిత్యం ఉందనుకోండి, కన్యాశుల్కం ఉంది, చాలా గొప్ప సాహిత్యం, అనుమానమే లేదు. కానీ కన్యాశుల్కానికి బెంగాలీ వారికి కనెక్ట్ కాదు కదా, మరాఠీ వారికి కనెక్ట్ కాదు కదా. కన్యాశుల్కం తెలుగు వారికే కనెక్ట్ అవుతుంది. మనకు చిత్రాంగి సారంగధర వృత్తాంతం అనుకోండి, అది తెలుగు వారికే కనెక్ట్ అవుతుంది, బయట వాళ్ళకి కనెక్ట్ కాదు. చింతామణి నాటకం అనుకోండి, తెలుగు వారికే కనెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకి కనెక్ట్ కాదు. అందువల్ల మీకు చింతామణి పాత్ర వేస్తే వేరే వాళ్ళకి అంత ఈజీ కనెక్ట్ కాదు. అదే మీకు రామాయణ, భారత పురాణ ఇతిహాసాలు, భాగవత కథలు దేశంలో భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అవుతాయి. సో అందువల్ల ఈ స్టోరీ నీడ్ నాట్ బి రిమైండెడ్. అంటే ప్రజలకు ఫెమిలియర్ స్టోరీ ఇది. ప్రజలు వేల సంవత్సరాలుగా స్ఫూర్తి పొందుతున్న స్టోరీస్. అందువల్ల వీటి ఆధారంగా కనుక సినిమాలు తీస్తే ఎంగేజ్మెంట్ అనేది
బజ్ అనేది నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇనీషియల్గా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జనం కనెక్ట్ అయిపోతారు. అదొక ముఖ్యమైన కారణం. 4వది, ఇటీవల కాలంలో రాజకీయపరమైన పరిణామాల వల్ల కావచ్చు, రిలీజియాసిటీ పెరిగిపోయింది. రకరకాల కారణాలకు కావచ్చు. అంటే మతపరమైన భావాల ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. మత భావాలు ఒక సెంట్రల్ స్టేజ్కి వచ్చాయి. అందువల్ల కూడా రిలీజియాసిటీ పెరిగింది కనుక మీరు గమనించండి, ఈ 10-11 ఏళ్ళ రైజ్ ఆఫ్ బీజేపీతో మీకు హిందూ మైథాలజీ ఆధారిత సినిమాల పెరగడం కూడా కనబడుతుంది. గ్రాఫ్ గీయండి, హిందూ మైథాలజీ ఫిలిమ్స్ మధ్యలో పెద్దగా కొన్ని దశాబ్దాలు రాలే, మీకు పాత తెలుగు సినిమాలు వచ్చాక మీకు ఇటీవల కాలంలో వస్తున్నాయి. అంటే రైజ్ ఆఫ్ బీజేపీ అంటే హిందుత్వ పాలిటిక్స్, రిలీజియాసిటీని సమాజంలో పెంచిన నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న రిలీజియాసిటీని కమర్షియల్ సినిమా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుంది. అది కూడా ఒక కారణం. అందువల్ల దానికి ఈ రకరకాల రీజన్స్ ఉన్నాయి. హిందూ మైథాలజికల్ థీమ్స్ ఎందుకు ఉన్నాయి? ముఖ్యమైన థీమ్ ఏంటంటే అవి యూనివర్సల్ వాల్యూస్, సార్వజనీనమైన, సార్వత్రికమైన, సర్వకాలాల యందు సమాజం ఆదరించేటువంటి విలువలు హిందూ మైథాలజీలో పుష్కలంగా ఉంటాయి కనుక వాటి ఆధారంగా నువ్వు ఎప్పుడు సినిమా తీసినా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ప్రధాని మోదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు సార్. ద పిఎం ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కేస్ ఆఫ్ అక్యూట్ ఎక్రోనిమ్ ఐటిస్ అని చెప్పేసి. ఏంటి సార్ ఇది అక్యూట్ ఎక్రోనిమ్ ఐటిస్? అంటే అది జస్టిస్ జైప్ అంటారే. ఇప్పుడు వ్యంగ్యాస్త్రం అంటే అక్రోనిమ్ అంటే అబ్రివేషన్, ఐటిస్ అంటే డిసీజ్. ఇప్పుడు ప్యాంక్రియాస్కి డిసీజ్ వస్తే ప్యాంక్రియాటిస్ అంటాం, మెనింజైటిస్ అంటాం మనం. సో అందువల్ల ఐటిస్ అంటే ఒక అది మీకు మెడికల్ సైన్స్ డిసీజ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్యాంక్రియాటైటిస్, మీకు మెనింజైటిస్. సో అలాగే అక్రోనిమైటిస్ అనే రోగంతో మోడీ బాధపడుతున్నాడు అని అది విమర్శ. ఎందుకంటే ఈ అబ్రివేషన్స్ వాడుతున్నాడు. ఇప్పుడు మీకు జీ రామ్జీ అంటే నరేగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను దాన్ని మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే ఎంత ప్రయాస, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా ప్రయాస్ అని. इसमें क्या प्रयास है ये अब्रिवेशन लाने के लिए? मोदी जी ने कितने प्रयास करे. ఇప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కూడా అబ్రివేషనే, కానీ దానికి ఏమి ప్రయత్నం చేసేది ఏం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జనరల్ పేరు, దానికి అబ్రివేషన్ ఆటోమేటిక్ వచ్చేసింది. రాదు ఏపీ అన్న ఆంధ్రప్రదేశ్ వస్తుంది, దానికి ప్రయాసం ఏం లేదు కదా. ఎంపీ అన్న మధ్యప్రదేశ్ వస్తుంది. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏదైనా ఒక ప్రయాస కనబడుతుంది. అంటే ఆ అబ్రివేషన్ సమకూర్చడానికి ఇక్కడ నుంచి అక్కడ ఆజీవికా మిషన్ అయింది. ఎందుకు అంటే దానికి రామ్ అని పేరు రావాలి, జీ రామ్జీ అని పేరు రావాలి. సో జీ రామ్జీ అని పేరు రప్పించడానికి ఎంత ప్రయాసపడి ఇది పెంచారు. మీకు ఇంకో బిల్లు ఉన్నది, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎంత పెద్ద బ్రని అది ఏంటది? అణుశక్తి రంగంలో ప్రైవేట్ వారిలో చేయడం. సింపుల్. సో ఇది సింపుల్ బిల్. ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 అంటే ఎంత సింపుల్గా ఉంది. దాన్నే ఆటమిక్ ఎనర్జీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 చేసేయచ్చు. సింపుల్. మీరు జనరల్గా చట్టాలు అలాగే వస్తాయి. ఇప్పుడు మీకు ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 దాని ఆటమిక్ ఎనర్జీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 అయిపోతుంది. అలా చేయలే. అలాగే మీకు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ CLND అని దాని ఏమన్నది, అది 2010 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 అయిపోతుంది. దాన్ని రెండింటినీ కలిపి శాంతి అని, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎంత పట్టుక ఎంత సబ్కా ప్రయాస్ ఎంతున్నది బట్ అర్థమవుతుంది. ఎందుకు అంటే అది శాంతి అని పేరు రావాలి కనుక. సో శాంతి అని పేరు తెచ్చడానికి ఎన్ని కష్టాలు పడ్డారు. ఎందుకంటే శాంతి అని పేరు వస్తే ఇది అణుశక్తి అనే ఒక కీలకమైన సెన్సిటివ్ రంగంలో ప్రైవేట్ వారికి అప్పచెప్తే రేపు అణు ఉపద్రవాలే జరిగితే ఫుకుషిమా లాంటివి ఎలా అనే భయాందోళనలు ప్రజల్లో కదలకుండా ఉండాలంటే ఇది శాంతి బిల్లు అంటే వేరే పర్సెప్షన్ వస్తుంది. లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు మీరు నేను జోక్గా అంటుంటాను, సారీ అన్నాం అనుకోండి,
బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ వీఆర్ రూల్ యూ ఫర్ 200 years రియల్లీ సారీ అన్నారట. దానికి మనలు మామూలు చచ్చ అంత బాధపడకండి మళ్ళైనా రావచ్చు అని. సో అట్లుంటుంది అన్నట్టు సారీ అని. ఆ ఇంగ్లీష్ వర్డ్కి ఏంటంటే ఆ లాంగ్వేజ్, ఇప్పుడు మీకు కార్పెట్ బాంబింగ్ అని పెడతారు. అమెరికా వాడు ఇంచు బాంబులు అయితే కార్పెట్ బాంబింగ్ అంటారు. అది ఎంత వినాశకరమైన బాంబింగ్ అంటే దానికి ఎంత అట్రాక్టివ్ పేరు కార్పెట్ బాంబింగ్. పేదవారికి ఇస్తే సబ్సిడీ అంటారు, ఎందుకంటే దాంతో వెంటనే మనకు చిరాకు పడుతుంది. కానీ అదే పారిశ్రామికవేత్తలకు ఇస్తే ఇన్సెంటివ్స్ అంటారు. ఎంత బాగుంది చూడండి పేరు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ఎంత రుచిగా మరికొద్దిగా ఇస్తే మంచిగా అనిపిస్తుంది మనకు. ఇన్సెంటివ్స్ అంటారు. పేదవాడికి రైతులకు రుణాలు వాయిదా వేస్తే లోన్ రీషెడ్యూలింగ్ అంటారు. అంటే ఏ అమ్మ ఇచ్చే లోన్ ఇప్పుడు ఇవ్వడటం తర్వాత కడతాడట వాడు అని. అదే మీకు పారిశ్రామికవేత్తలకు ఇస్తే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఎంత అందమైన పదం చూడండి. అది అంటే అప్పుడు పునర్వ్యవస్థీకరించాడు. ఇక్కడ వాయిదా వేసినట్టు. వాయిదా వేసినంటే నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది, పునర్వ్యవస్థీకరించినంటే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. చూడండి, పేదవాడికి రైతులకు రుణాలు వాయిదా వేస్తే లోన్ రీషెడ్యూలింగ్ అంటారు, చెల్లింపులు వాయిదా వేస్తే. అదే కార్పొరేట్ వాడికి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. ఎంత వండర్ఫుల్ వర్డ్ చూడండి మీకు. అలాగే పేదలకు రుణాల మాఫీ అయితే రుణమాఫీ అంటారు. దాంతో చిచ్చి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందని తిరుగుతుంటారు. అదే మీకు పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ అంటారు. ఎంత వండర్ఫుల్ పేరు చూడండి, రైట్ ఆఫ్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఎంత అందమైన పేర్లు ఉంటాయి చూడండి. అంటే లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఒక కల్చర్ని క్రియేట్ చేస్తుంది. కల్చర్ నుంచి, సంస్కృతి నుంచి భాష వస్తుంది. భాష ఒక సంస్కృతిని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా భాషకు సంస్కృతికి ఆ లింక్ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి యాక్రోనిమ్స్ పెట్టడం ద్వారా ఒక పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్ చేయడం. రామ్జీ అంటే రాముని పేరిట రాజకీయానికి ఇక రామ మందిరం అవకాశం ఇవ్వడం లేదు. ఇంకా రామ మందిరం నిర్మాణం అయిపోయింది. ఇక నో లాంగర్ రామ మందిర్ విల్ బి అన్ ఇష్యూ. అందుకే యూపీలో ఓడిపోయారు, అయోధ్యలో కూడా 2024 ఓడిపోయారు కదా. అందువల్ల ఇప్పుడు రాముని పేరును ఆలయంతో ఉంటే సరిపోదు, దాని పథకాల్లోకి పట్టుకురావాలి. దానికి గాంధీజీ పేరు తీసేసిన చెడ్డ పేరు రాకుండా ఉండటానికి, గాంధీ కన్నా గొప్పవాడు ఎవరు? గాంధీనే సృష్టించిన రాముడే కదా. సో అందువల్ల రాముని పేరు పెడితే గాంధీ కూడా ఎవరు అభ్యంతరం చెప్పరు కదా. రాముని పేరు పెట్టకుండా నువ్వు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని పెట్టావనుకోండి, చాలా ఎక్కువ అభ్యంతరం వస్తుంది. ఇప్పుడు ఏమున్నది, గాంధీ పేరు రాముని పేరు కదా పెట్టింది. భారతదేశంలో ఎవరైనా గాంధీ పేరు తీసినందుకు బాధపడతారేమో, రాముని పేరు పెట్టినందుకు ఏం బాధపడరు కదా. సో అది కూడా ఒక పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగం. సో అందువల్ల అక్కడ అట్రాక్టివ్గా ఉండడం కొరకు, తమ పొలిటికల్ ఎజెండాను పెట్టడం కొరకు, తాము తెచ్చేటువంటి వివాదాస్పద పథకాల పట్ల ప్రజల పర్సెప్షన్ మ్యానిపులేట్ చేయడం కొరకు ఇది పెడతారు. దాన్ని జయరాం రమేష్ చాలా వ్యంగ్యంగా అక్యూట్ అక్రోనోమైటిస్తో బాధపడుతున్నాడని చెప్పి మోడీ పైన విమర్శలు చేశారు. ఇక ఫైనల్గా దేవుడు ఉన్నాడా లేడా అనే అంశం మీద జావేద్ అఖ్తర్కి ముఫ్తీ షమైల్ నద్వీ మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది సార్. ఈ చర్చ సందర్భంగా గాజా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఏమన్నారు ఒకసారి బయట పేజ్. फॉर डिस्कशन से तो मैं जब दुनिया देखता हूं तो मेरे दिल में उसके लिए कोई इज्जत नहीं पैदा होती। क्या कर रहे हो तुम? पूरे ऑल पावरफुल हो, ओमनी पोटेंट हो, ओमनी प्रेजेंट हो। तुम तो वहां गाजा में रहे होगे ना, तुम हर जगह हो। तुम देख रहे थे कि बच्चे की कैसे धज्जियां उड़ रही, तुम देख रहे थे और तुम चाहते हो मैं तुम्हारी परस्तिश करूंगा। तो वो भी अरे यार, इससे अच्छे तो हमारे चीफ प्राइम मिनिस्टर है, कुछ तो ख्याल करते हैं। कमाल है, आप किसकी इबादत कर रहे हैं? अगर वो है भी, ये दुनिया नाइंसाफी से, जुल्म से, जबर से, तशद्दुद से भरी हुई। और आप ये मत कहिएगा कि वो देख रहा है और वो बताएगा एक दिन। अगर वो देख रहा है और इंटरफेयर नहीं करता तो आप दुआ क्यों? సార్, దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ కాదు, గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ దృష్టిలో దేవుడు ఉన్నాడా లేడా? మీకు జావేద్ అఖ్తర్తో మాట చెప్పాలి. ముందు మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను. జావేద్ అఖ్తర్ ఒక మాట అన్నాడు, నన్ను కొంతమంది నేను జావేద్ అఖ్తర్ ముస్లిం కనుక పాకిస్తాన్ పొమ్మంటున్నారని. అంటే బీజేపీ, సంఘ్ పరివార్ వీళ్ళు ట్రోలింగ్ చేస్తుంటారు జావేద్ అఖ్తర్ను. సో అందువల్ల నన్ను ఆయన వాళ్ళ పేరు తీయకుండా అన్నాడు, నన్ను కొంతమంది ముస్లిం గనక పాకిస్తాన్ పొమ్మంటున్నారు, కొంతమంది నీవు కాఫీర్ గనక, దేవుని నమ్మవు గనక నువ్వు కబ్రస్తాన్ పోవాలి అంటున్నారు. అంటే ముస్లిం మతోన్మాదులు తిడుతున్నారు. నేను ఇద్దరి విమర్శలు ఎదుర్కొంటున్నాను కనుక నేను కరెక్ట్ అని నవ్వుతూ అన్నాడు. సో దేవుడు ఉన్నారా లేరా ఈ ప్రశ్న తాత్విక చింతన.
గౌతమ బుద్ధుడు శిష్యుడు అడుగుతాడు ఇదే ప్రశ్న. సో బుద్ధుడు అద్భుతంగా చెప్తాడు. చెప్పడానికి ఒక స్టోరీ చెప్తాడు. మీకు బుద్ధుని బోధనలో ఉండే ప్రత్యేకత ఏంటంటే చాలా సింపుల్ స్టోరీస్తో ఒక చాలా లోతైన తాత్విక చింతన చెప్పగలుగుతాడు. సో బుద్ధుడు ఏం చెప్తాడంటే ఒక యువకుడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్తుంటే ఒక విషముతో విషపూరితమైన ఆరో బాణం వచ్చి తాకుతుంది. దాంతో అతను ఎంబడి ఉన్నటువంటి స్నేహితులు వెంటనే తీసుకొస్తారు. వెంటనే వైద్యుడిని తీసుకొస్తారు. ఆ వైద్యుడు ఆ విషము శరీరంలోకి ఎక్కకుండా ఆపి ఆ బాణాన్ని తీసే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడు యువకుడు ఒప్పుకోడు. నాకు ముందు మీరు తీయద్దు బాణం, ముందు నాకు కొన్నిటికి ఆన్సర్లు కావాలి. ఈ బాణము వేసిన వాడు ఎవరు తేలాలి, వాడు ఎలా ఉంటాడో తేలాలి, వాడు ఏ ప్రాంతం వాడు తేలాలి, వాడి పేరేంటో నాకు కావాలి, ఆ బాణము దేనితో తయారు చేశారో చెప్పాలి, ఆ బాణానికి రాసిన విషం ఏంటో తేలాలి అంటాడు. అప్పుడు ఆ వైద్యుడు అంటే ఇవన్నీ తేలే వరకు నువ్వు ఉంటావా, నీ శరీరంలోకి విషం ఎక్కుతుంది, ముందు ఇవన్నీ లేదు, నాకు ముందు అవి తేలాల్సింది, ఇవి తాత్వికమైన ప్రశ్నలు, నాకు ఇవి తేలినాకనే నా బాణం తీయాలంటాడు. ఫ్రెండ్స్ అందరూ చెప్తారు చచ్చిపోతావా అప్పటిదాకా, ఇక విషం ఎక్కుతుంది ఫాస్ట్గా, నువ్వు ఏమన్నా చెప్పు, నాకు ఇవి తేలాలి. బాణం వేసిన వాడు ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఎట్లుంటాడు, వాడు ఎందుకు వేసాడు, వాడు వేయటానికి రీజన్ ఏంటి, ఆ బాణం దేంతో తయారు చేసి చెప్పు అంటాడు. ఈ లోపల ఏమవుతుంది, విషం ఎక్క మర్చిపోతాడు. సో ఇది చెప్పి బుద్ధుడు ఏమంటాడంటే హ్యూమన్ సఫరింగ్ను పాలీ భాషలో దుఃఖము అంటారు. మన తెలుగు భాషలో దుఃఖం అంటే ఏడవడం అని, కానీ పాలీ భాషలో దుఃఖం అంటే ఏడవడమే కాదు, సఫరింగ్ అని. మనకు అంటే పాలీ లాంగ్వేజ్ అంటే బుద్ధుడు బోధనలు అత్యధికంగా పాలీ లాంగ్వేజ్. మౌలంక్యపుత్త అనే స్టోరీ ఇది. మౌలంక్యపుత్ర, అది సంస్కృత్లో పుత్ర ఉంటే పాలీలో పుత్త అవుతుంది. అది మీకు ప్రజ్ఞ ఉంటుంది సంస్కృత్లో, పన్నా అవుతుంది దీంట్లో. ప్రవక్త అనేది మీకు సంస్కృత్, పవత్త అనేది పాలి. సో పాలీ భాషలో సంయుక్తాక్షరాలు ఉండవు, అది వేరే భాష. సో ఆ పాలీ భాషలో ఈ మౌలంక్యపుత్త అనే స్టోరీ ఇది. అంటే ఈ స్టోరీ ద్వారా బుద్ధుడు ఏం చెప్తున్నాడు అని చెప్పి, బుద్ధుడు దేవుడు ఉన్నారా లేదా, మనిషి చనిపోయాక ఏమవుతాడు, ఈ విశ్వానికి చివరన ఏముంటుంది, ఈ విశ్వం ఎందుకు సృష్టి ఇలా ఉంది, ఇవన్నీ అడగద్దని కాదు. ఇవన్నీ మెటాఫిజికల్ క్వశ్చన్స్ అంటారు. ఇవన్నీ అడగచ్చు, కానీ దానికన్నా ముందు హ్యూమన్ సఫరింగ్ అంటే మనిషి ఎదుర్కొంటున్న ఈ బాధలన్నిటికీ మొదలు పరిష్కారం వెతకాలి. ఈ పరిష్కారం వెతకకుండా నీవు కేవలం ఆ అధిభౌతిక ఆలోచనలు, మెటాఫిజికల్ ఆలోచనలోనే తిరిగామనుకోండి, వాటికి ఏనాడైనా సమాధానం దొరుకుతుందా? ఇంపాసిబుల్ కదా. నువ్వు ఎన్ని లక్షల ఏళ్ళు చర్చించు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం అయితే దొరకదు. ఇంపాసిబుల్ కదా. ఇట్ ఓన్లీ ఎ ఫెయిత్, విశ్వాసం. అందువల్ల దట్ కెన్ వెయిట్, దిస్ కెనాట్ వెయిట్ అంటాడు బుద్ధుడు. సో ముందు మనిషి ఈ నిరుద్యోగము, పేదరికము, ఆకలి, అణచివేత, ఈ దరిద్రము, విద్వేషము, సఫరింగ్, హ్యూమన్ సఫరింగ్, ఇవి పోవాలి. వీటి గురించి ఆలోచించాలి. వాటి గురించి ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని నేను ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలోకి వెళ్ళను. ఎందుకంటే హ్యూమన్ సఫరింగ్ గురించి ఆలోచించాలి మొదలు అంటాను. ఉన్నాడా లేడా అనే తాత్విక ప్రశ్నలు నిరర్థకము, ఇర్రెలవెంట్ అని అనడలేదు, బుద్ధుడు కూడా అనలే, నేను ఎందుకంటాను. కానీ ఆ ప్రశ్నలు దే కెన్ వెయిట్, బట్ ఈ ప్రశ్నలు దే కెనాట్ వెయిట్. జాబ్లెస్నెస్ కెనాట్ వెయిట్. పిల్లలు యూత్కు క్యాంపస్ హైరింగ్ జరగడం లేదు, లే ఆఫ్లు ఇబ్బంది అవుతున్నాయి, మొదలు వాటి గురించి ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ పత్రికలు ఉంది, టమాటా 60 రూపాయలు, మీకు ఎగ్గు 7-8 రూపాయలైంది, దొండకాయ ధరలు పెరిగాయి. ఇవాళ మధ్యాహ్నం కూరకు శాకానికి కూరగాయలు కొంటాలంటే పేదవాడు భరించలేకపోతున్నాడు. నా బాధ అవి. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ పెట్టుకొని ఈ దొండకాయలు, టమాటాలు, ఎగ్స్ ధరలు పెరిగితే ప్రజలు బాధపడుతున్నటువంటి దాన్ని నేను మర్చిపోలేను. అందువల్ల నా ఫోకస్ మొత్తం హ్యూమన్ సఫరింగ్, ప్రస్తుత సఫరింగ్ ఏంటి, ఇది మొదలు ఆలోచించాలి కదా. రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లే చనిపోతున్నారు. ఢిల్లీలో గాలి పీల్చి జనం ఇబ్బందులు పడుతున్నారు టాక్సిక్ ఎయిర్తోని. ఇవన్నీ వదిలేసి మెటాఫిజికల్ క్వశ్చన్, దేవుడు ఉన్నారా లేరని ఎంత చర్చించుకుంటే ఏం దొరుకుతుంది?
ఉన్నారు అని భావించిన వారికి ఉన్నాడు, లేడని భావించిన వారికి లేడు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆ రూపంలో ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నారనుకుంటే ఆ రూపంలో ఉన్నాడు. కానీ మతాన్ని ఆధారంగా దేవుడిని పేరు చెప్పి ఈ అన్యాయాల్ని సమస్యల్ని ప్రశ్నించకుండా చేయకూడదు. అది దేవుడు రాసిన రాత గనక నీవు మార్చలేవు. వాడికి ఉద్యోగం దొరకకపోవడం దేవుడు రాసిన రాత, టమాటాలు 60 రూపాయలు కావడం దేవుడు రాసిన రాత, పేదవాడు బతుకట్లే ఉంటుంది, అది దేవుడు రాసిన రాత. అణచివేయబడుతున్న వాడికి దేవుడు రాసిన తలరాత, అత్యాచారానికి గురైన మహిళకు అది దేవుడు రాసిన తలరాత అంటే నేను అంగీకరించను. ఎందుకంటే దేవుడు పేరిట ఈ అన్యాయాల్ని సమర్థించకూడదు అనేది నా వాదన. రెండవది, నేనేమి చెయ్యను, కష్టపడను, దేవునికి దండం పెడతాను, దేవునికి కాస్త అవసరం వస్తే కానుకలు సమర్పిస్తాను, కానీ దేవుడే నన్ను కాపాడుతాడు అనే తత్వం సరైనది కాదు అంటాను. ఎందుకంటే దేవుడు తన కష్టాలు తానే తగ్గించుకోలేదు. మీరు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు శ్రీమన్నారాయణ అవతార పురుషులు కదా, వాళ్ళ జీవితాలు చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయి. శ్రీరాముడు నూనూగు మీసాల నూతన యవ్వనన్నాడే తాటకి లాంటి రాక్షసులు నివసించే అరణ్యానికి వెళ్లాల్సి వస్తే విశ్వామిత్రునితో. పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో, హంసతూలిక తల్పాలపైన శయనించాల్సిన సమయంలో నార దుస్తులు ధరించి అడవులకు వెళ్లాల్సి వస్తుంది. ఎంత బాధ! తండ్రి చనిపోయినప్పుడు తన చేతులదిగా కర్మకాండ చేయలేని పరిస్థితి. తండ్రి ఏడుస్తుంటే అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధభూమిలో సోదరుడు లక్ష్మణ కుమారుడు ఇంద్రజిత్తో యుద్ధంలో పడిపోతే ఇంటికి వెళ్ళి నేను ఏమని చెప్పాలి చిన్నమ్మకు అని బాధపడే పరిస్థితి. సీతాపహరణం జరిగితే రోధించేటువంటి పరిస్థితి. ఎవరికి వస్తాయండి నీ కష్టాలు? పాపం చెప్పండి. శ్రీరాముడు తన కష్టాలు తాను తగ్గించుకోగలిగాడు, దేవుడే కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్మకైతే కష్టాలు మామూలు కష్టాలు కాదు. జైల్లో పుట్టాడు. మనం ఎవరో ఇంకా నయం జైల్లో పుట్టలే, హాస్పిటల్లో పుడతాడు బ్రహ్మాండంగా. శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. సో పుట్టినరోజే సొంత తండ్రియే తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పచెప్పాడు. అక్కడ పెంపుడు తండ్రికి తెలుసు, తల్లికి తెలియదు, యశోదమ్మకు తెలియదు, నందునికి తెలుసు. సో ఆ చిన్నప్పుడే విషసర్పం కాటు వేస్తానికి మీదికి వస్తుంది. రాక్షసి పాలు తాగించి చంపాలని చూస్తుంది, పర్వతాలు మీద పడాలని చూస్తాయి, ఆఖరికి సొంత మేనమామ చంపాలని చూస్తాడు. కత్తులు పట్టుకొని తిరుగుతుంటాడు, ఆయుధాలు పట్టుకొని తిరుగుతుంటాడు. ఇక్కడ ఉన్నాడు మన మేనమామలు మనకు ఎంత అండగా ఉంటారు. కానీ సొంత మేనమామే తన ప్రాణశత్రువుగా మారి తన ప్రాణాలు తీసే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏం సాధించాడు చెప్పండి? జీవితం అంతా కష్టం. ఆఖరికి ఒక వేటగాడి ఏం సాధించాడు అంటే అర్థం ఈ కష్టాలను తగ్గించుకొని సాధించలే, ప్రపంచానికి లోక కళ్యాణం సాధించి పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీకు వేటగాడి బాణానికి ఒక్కడే ఉంది. ఇంత బ్రహ్మాండమైన సృష్టికి మూలకారకుడు స్థితికర్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ అడవిలో ఒక గాంధారి శాపంతో ఒక వేటగాడి బాణానికి బలైపోతాడే. అసలు కొన్ని రోజుల దాకా కూడా నేను గుర్తున్న పురాణాల ప్రకారం అయితే కొన్ని రోజుల దాకా శ్రీకృష్ణుడు చనిపోయింది కూడా ఎవరికి తెలియదు. అట్లా ప్రాణాలు విడిచిపెట్టాల్సి వస్తుంది. అసలు ఎవరికి వస్తాయి ఇన్ని కష్టాలు చెప్పండి? మరి శ్రీకృష్ణుడు తన కష్టాలు తాను తగ్గించుకున్నాడా? ఇప్పుడు మనం ఏమంటాం, రామకృష్ణ నా కష్టాలు తగ్గించేసే అంటాడు. ఏం పని చేయకుండా ఇక్కడ. ఇది ఏ పురాణం చెప్పింది నాకు? భగవంతుడు మీ కష్టాలు తీర్చడానికి ఆడేమన్నా ఉచితాల పథకాలు పట్టుకుని కూర్చున్నాడా? పని లేక. సో మీరు ఏమన్నా తప్పులు చేయండి, నేను అన్నింటి సరి చేసుకుంటుంటా, మీరు పనికిమాల పనులన్నీ చేయండి, మిమ్మల్ని క్షమించుకుంటుంటా, మీరు నాకు కాస్త కానుకలు ఇస్తే చాలని. ఇవన్నీ మన దౌర్భాగ్యం కదా. కానుకలు ఇస్తే, డబ్బులు ఇస్తే, ఆమ్యామ్య ఇస్తే, లంచం ఇస్తే పనులు చేసుడు. అసలు లంచం ఇస్తే పనులు చేసుడు మన గౌరవం, కానుకలు ఇస్తే ఆనందపడి పరవశించిపోవడం మన పని. అది దేవుడికి అన్నీ అంటగట్టి దేవుడు ఏదో వీటన్నిటికి ఆనందపడతాడని జాషువా మహాకవి అంటాడు, పక్కవాడి ఆకలి తీర్చడానికి 10 రూపాయలు ఇయ్యరు, కానీ దేవుని పెళ్లిళ్లకు మాత్రం లక్షలు ఇస్తారు అంటాడు. పక్కవాడికి క్షుద్బాధ తీర్చడానికి 10 రూపాయలు ఇవ్వరు అంటాడు. ఇది దేవుడు కోరుకుంటాడా? సో దేవుడే కష్టాలు పడ్డాడు. తన కష్టాలు తాను శ్రీకృష్ణ పరమాత్మ తగ్గించుకోలేడా? తన కష్టాలను తగ్గించుకోలేడా? అలాంటి శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పండి. రథచోదకు వృత్తి కలిపాడు కదా, మీకు రథాన్ని తోలాడు కదా, మీకు రథాన్ని తోలడం మామూలు విషయం కాదు కదా. గుర్రాలను కడగాలి, క్లీన్ చేయాలి. ఆ యుద్ధం చేసే సమయంలో అర్జునుడు కాలుతో కొడితే రైట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ లెఫ్ట్ తిరగాలి. ఇన్ని కష్టాలు పడ్డాడు కదా. ఎవరు కూడా పడ్డాడు శ్రీకృష్ణుడు మరి? సో జీవితం అంతా కష్టాలే శ్రీకృష్ణుడి శ్రీరాముడు ఇద్దరిది.
మరి వాళ్ళు దేవుళ్ళే కదా, వాళ్ళు దేవుళ్ళే కష్టాలు పెట్టారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు తీర్చుకోలే. మనలాగా మహానుభావ నాకు మొత్తం తీసేయని చెప్పలే, తానే తీసుకోగలిగి ఉండి కూడా నీకెందుకు తీరుతారు పని లేదా దేవుళ్ళకు. అందువల్ల మన కష్టాలు, మన పనికిమాల పనులన్నిటికీ దేవుడి పేరిట రక్షణ పొందామనే మనస్తత్వానికి నేను అభ్యంతరం. దేవుడు ఉన్నాడా లేడా అనే దానికన్నా ఇవి ముఖ్యం. దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం, దేవుడి పేరిట నా దేవుడే దేవుడు, ఇంకెవరు దేవుళ్ళు గారు, ఈ విద్వేషం దేవుడు చెప్పాడా? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తాడు, ఎవరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యందు వారికి నేనే భక్తిని కల్పిస్తాను అర్జున అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, నా దేవుడే గొప్ప అని కొట్లాడుకుంటాం. నా దేవుడు గొప్ప, వేరే దేవుడు అయితే నేను విద్వేషం. ఇది ఎక్కడ దేవుని. అందువల్లనే గౌతమ బుద్ధుడు చెప్పింది అదే, హ్యూమన్ సఫరింగ్, మనిషి ఎదుర్కొనే దుఃఖాన్ని, వీటికి మొదలు మూలాన్ని కనుక్కుందాం, వీటిని పరిష్కరించుద్దాం. దేవుడు ఉన్నాడా లేడా అది ఎన్నడూ తేలని ప్రశ్న. ఉంటే విశ్వాసం ఉన్న వారికి ఉన్నాడు, విశ్వాసం లేని వారికి లేడు. ఏదైతే సమాధానం లేని ప్రశ్న కొరకన్నా సమాధానం ఉండి మార్చవలసింది ఆ దేవుడే కోరుకునేది కదా, మానవ సేవే మాధవ సేవ అని. దానికి మీద ఆలోచించాలి కానీ దేవుడు ఉన్నాడా లేడా అని చర్చ పెట్టుకుంటే ఏమొస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ సార్.